ఈ మనకు కనిపించేది ఏదైతే ఉందో దీన్ని మనం రామకృష్ణ పరహంస చెందినటువంటి సమాధి ఈ లోపల ఉంది, మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప మహానుభావుడు, గొప్ప మహాన్ వ్యక్తి కలిగినటువంటి సమాధిది. కాబట్టి ఈ సమాధిని ఖచ్చితంగా కలకత్తా వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఎందుకంటే స్వామి వివేకానంద అప్పటిలోనే పీజీ చదివాడు, కానీ రామకృష్ణ పరమహంస ఏమీ చదువుకోలేదు. కానీ పీజీ చదివినటువంటి వ్యక్తికి ఏమీ చదువుకోలేనటువంటి వ్యక్తి గురువు. కాబట్టి అక్కడ చదువు ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం. కాబట్టి ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి, మహానుభావులు, గురువర్యులు, గురువులకే గురువు, సద్గురువైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస. కాబట్టి మనం ఎన్ని తిరిగామంది కాదు, ఎన్ని చూసామంది కాదు, ముందు అజ్ఞానాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆ అజ్ఞానాన్ని విడనాడి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఇలాంటి మహానుభావుల యొక్క ఏదైతే ప్రదేశాలు ఉంటాయో వాటిని సందర్శించాలి. ఎందుకని అక్కడ ఒక పవర్ అనేది ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం పొందగలగాలి. కాబట్టి దీన్ని బేలేశ్వరం మఠం అంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బేలేశ్వర మఠాన్ని దర్శించుకోవాలి. ఈ యొక్క బేలేశ్వర మఠం దర్శించుకునే ముందు స్వామి వివేకానందకి దేవుడు ఉన్నాడా అనే దానికి ఇదే రామకృష్ణ పరమహంస ఏదైతే దక్షిణేశ్వరిలో అక్కడ నదిలో, గంగా నదిలో ముంచి అక్కడ అమ్మవారిని స్వయంగా ఒక గదిలో చూపిస్తారు. అక్కడ దర్శనం చేసుకొని అప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోవాలి. అప్పుడు కాళీమాతను దర్శనం చేసుకుంటే మన కలకత్తాలో ఏదైతే యాత్ర పూర్తయినట్టు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా అజ్ఞానం పోయి జ్ఞానం అనేటటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని ప్రకాశించుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి శ్రీ గురుభ్యో నమః. భారత్ మాతాకి